బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. వారి ఆర్థిక లావాదేవీలు ఆరా తీస్తున్నారు. ఇదే క్రమంలో మరొక ముఠా చేస్తున్నటువంటి ఆన్లైన్ గేమింగ్ దందా బయటకొచ్చింది. ఈ కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించి చర్చ జరుగుతోంది. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో బెట్టింగ్ నిర్వాహకులు చేస్తున్న లీలలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆన్లైన్లో కొత్త పేర్లతో దందాలు నడిపించినట్టు పోలీసులు గుర్తించారు. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం నడిచిన సట్టాను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కొంతమంది బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు దందా చేస్తున్నట్టుగా తెలిసిందే. ఇందులో సట్టా, బెట్టింగ్, రమ్మీ మూడింటిని కలిపి ఆన్లైన్లో ఆడిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సట్టా, బెట్టింగ్ మాఫియాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో సట్టా, బెట్టింగ్ నడుస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఆన్లైన్లో డబ్బులు గెలిచామని కొన్ని నకిలీ వీడియోలు తయారు చేయించి వాటిని పలు యూట్యూబర్ల ద్వారా పోస్టు చేయించి మరీ పంటర్లను ఆకర్షిస్తున్నారు కేటుగాళ్లు. ఇలా ఆన్లైన్ ద్వారా సట్టా, బెట్టింగ్ నిర్వహిస్తున్న 5గురిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ మధురానగర్ పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుమరం భీం జిల్లా కాగజ్ నగర్ కు చెందిన సోనులే శ్రీకాంత్, సోనులే తిరుపతి, గుర్లే హరీష్, గుర్లే సతీష్ కుమార్, ఆడే వినోద్ మధురానగర్లోని ఎల్లారెడ్డిగూడ దివ్య ఎన్క్లేవ్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని అంతర్జాతీయ ఆన్లైన్ గేమింగ్ సట్టా రాకెట్ ను నడిపారు. ఇతరుల పేరుతో సిమ్ కార్డులు తీసుకుని వెబ్సైట్ ద్వారా యువకులను ఆకర్షించి మొదట లాభాలు చూపించి నమ్మించారు. ఆ తరువాత బాధితులు ఎక్కువ పెట్టుబడి పెట్టగా డబ్బులు కోల్పోయారు. క్యూఆర్ కోడ్, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపించిన నిందితులు ఓ యూట్యూబ్ ఛానల్ను కూడా ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. చాలా మంది యువకులు బెట్టింగ్ యాప్స్ బారిన పడి తమ జీవితాలు పోగొట్టుకున్నారు. ఇంకొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొంతమంది చావు బతుకుల మధ్య ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూనే ఉన్నారు. సెలబ్రిటీలు చేస్తున్న ప్రచారానికి చాలా మంది ఆకర్షితులై వాటిలో పెట్టుబడి పెట్టారు. గేమ్స్ ఆడారు, డబ్బులు పోగొట్టుకున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లపై కఠిన నియంత్రణలు విధించాలని చూస్తోంది. ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఏకంగా 11 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో సినీ, రాజకీయ రంగంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ పైన కూడా కేసు పెట్టారు. ఇటీవలి కాలంలో బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసి కోట్ల రూపాయలను సంపాదించిన హర్ష సాయి, సన్నీ యాదవ్, రాజు భయ్యా, నటి శ్యామల, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ సన్నీ ఇలా మొత్తం 11 మందిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.